అధ్యక్ష 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 కూర్చొని చెప్తాను అధ్యక్ష మన హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా కానీ హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా కానీ సమయం సరిపోలేదని అంటున్నారు అధ్యక్ష సార్ కూర్చో సార్ హరీష్ రావు గారు హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా ఆయన తృప్తిగా లేరు అధ్యక్ష. ఎందుకంటే వాళ్లకు మన ఊళ్ళలో ఏమంటారు అధ్యక్ష, మేనమామ సాలు వచ్చిందంటారు అధ్యక్ష. అంటే ఆయనకు మాటలు చెప్పడంలా, అబద్ధాలను నిజం మాట్లాడలా. ఆ కేసీఆర్ గారు ట్రైనింగ్ మాత్రం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మేనల్లునికి మాత్రం చాలా పోలికలు వచ్చినాయి అధ్యక్ష. ఇంత సమయం ఇచ్చిన తర్వాత కూడా మరి గవర్నమెంట్ని ఇట్లా మాట్లాడడం అంటే ఏంటి అధ్యక్ష ఇదంతా? అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా అంటే మన వ్యక్తిగతంగా నా పేరు తీసుకుంటా అధ్యక్ష. వ్యక్తిగతంగా నన్ను ఏమన్నాడు, నేను ప్రసంగానికి అడ్డు తగులితే ఏమన్నాడు, నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు మంత్రి పదవి రాదు అని అన్నాడు అధ్యక్ష. సభా సాక్షిగా మైక్లో ఏమన్నాడు, నేను అడ్డుకుంటుంటే నువ్వు లేచి నిలబడితే మంత్రి పదవి రాదు కూర్చో అన్నాడు అధ్యక్ష. నన్ను అన్నాడు. నేనేమంటున్నా, నువ్వెన్నేళ్ళు కష్టపడ్డ తర్వాతే కష్టపడ్డ హరీష్ రావు గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతారు, కానీ నీకు మోసం జరుగుతుంది, కానీ వాళ్ళు ఏం చేయరు నీకు. నువ్వు మాత్రం ఎంత కష్టపడ్డా నిన్ను వాళ్ళు నీకు తండ్రి కొడుకులు వాడుకుంటారు తప్పితే నీకు అక్కడ న్యాయం జరగదు. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష నాకు కంప్లీట్ అయిపోతుంది ఒక్క నిమిషం. నన్ను ఒక మాట అధ్యక్ష, నాకు క్లారిఫికేషన్ ఇస్తున్నా. నాకు మంత్రి పదవి రావాలన్నా వద్దా మా ముఖ్యమంత్రి గారు మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. నిన్ను మాత్రం తండ్రి కొడుకులు వాడుకున్నంత అన్నట్టు మాక్సిమం వాడుకుంటారు అధ్యక్ష. నేను చెప్తాను అధ్యక్ష. ఇంకొకటి మదన్ మోహన్ గారు. సార్ ఆనరబుల్ స్పీకర్ గారికి సార్ ఫస్ట్ టైం సార్ ప్లీజ్ ఆనరబుల్ స్పీకర్ గారికి I want to thank you to my leader Sonia ji, Mallikarjun Kharge ji and CM Garki, my cabinet minister seniors andarki. I want to say thank you. Sir, I want to start Sir, please stop them. Please stop them. Sir, BRS party ki inka matu digale sir. And he has forgotten. Mr. Harish Rav has forgotten that he has lost. He is not anymore finance minister in BRS party. Today, the mandate has been given. To the Congress party. Honorable CM Garu is a leadership. వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు సార్. సార్ ఏం మాట్లాడుతా ఉన్నారు? ప్లీజ్ దయచేసి 2014 లో నేను ఇస్తా అవకాశం. 2014లో హరీష్ రావు గారికి ఇస్తా, నేను అవకాశం ఇస్తా. సార్ ప్లీజ్ స్టాప్. 2014లో వాళ్ళు మాట్లాడుతున్నారు దయమైన పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇది మంచి ప్రాక్టీస్ కాదు, వెళ్ళక రావద్దు. నేను అవకాశం ఇస్తా హరీష్ రావు గారికి. 45 minutes ఇస్తా, 45 minutes చేసుకో. అవకాశం ఇస్తా హరీష్ రావు గారికి, అవకాశం ఇస్తా. This is unfair. రావద్దు దయచేసి. This is unfair. దయచేసి మీ సీట్లకు వెళ్ళండి. Sir, we are మీ సీట్లకు వెళ్ళండి. The people have given a mandate, sir. Honorable CM గారి leadership లో the Congress party has been given mandate. వాళ్ళకి అర్థం కావట్లేదు సార్. వాళ్ళకి వాళ్ళ స్టోరీస్ అవకాశం ఇస్తా. ప్లీజ్ దయచేసి పోండి. మీ సీట్లలో కూడా అవకాశం ఇస్తా. ఇది చాలా తప్పు చేస్తున్నారు సార్. అవకాశం సీనియారిటీ ఉండి కూడా శాసనసభకు ఎన్నికై కూడా అవకాశం ఇస్తా. పద్ధతి, ఒక డిసిప్లిన్ వెళ్ళండి సార్. మాట్లాడేమండి సార్ కొత్త వచ్చిన వాళ్ళని. నేను అవకాశం ఇస్తా. మీ రైట్. దయచేసి అధ్యక్ష సార్, లెట్ ద హౌస్ బీ ఇన్ ఆర్డర్ సార్. లెట్ ద హౌస్ బీ ఇన్ ఆర్డర్ సార్ ప్లీజ్. సార్ ప్రశాంత్ రెడ్డి గారు, సార్ ప్రశాంత్ రెడ్డి గారు